Welcome to My Dreams channel. In today's video we are discussing about the chemistry topic acids and bases, which is a very small chapter. So actually acids and bases is a very elaborated topic, but in the ECET syllabus it was limited only up to 3 theories and calculations based on pH and pOH. We'll be discussing about acid and bases. First of all, what is acid, what is base? So ante we cannot tell the definition like that. So what is acid, what is base అని చెప్పేసి చెప్పలేము, ఎందుకంటే అకార్డింగ్ టు సైంటిస్ట్ వీ నీడ్ టు డిఫైన్ ద డెఫినేషన్స్, అంతే తప్ప ఇండివిజువల్లీ యాసిడ్ ఇండివిజువల్లీ బేస్ అని చెప్పడానికి లేదు, రైట్? సో మనందరికీ తెలుసు యాసిడ్స్ విల్ బి సోర్ ఇన్ టేస్ట్, బేసెస్ విల్ బి బిటర్ ఇన్ టేస్ట్. వెన్ యాసిడ్ అండ్ బేసెస్ రియాక్ట్ ఇట్ ఫార్మ్స్ వాట్? న్యూట్రల్ సాల్ట్స్. ఇట్ ఫార్మ్స్ వాట్? న్యూట్రల్ సాల్ట్స్. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ and bases are bitter in taste. Like now there is an important concept area. So litmus paper అని ఉంటుంది, litmus paper. So how the color changes అని చెప్పేసి గుర్తుంచుకోండి, బార్. So when in the presence of acid, blue litmus will be turned to red. In presence of acid, blue litmus turns to red. అదే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్ అనుకోండి రివర్స్ అవుతుంది, రెడ్ లిట్మస్ విల్ బి టర్న్ టు బ్లూ. ఇన్ 10th క్లాస్ యూ ఆల్రెడీ లెర్న్ట్ అబౌట్ ద ఇండికేటర్స్, అంటే ఎంత పిహెచ్ వాల్యూ ఉంది, సో ఏ కలర్ వస్తుంది అని చెప్పేసి ఇండికేటర్, యూనివర్సల్ ఇండికేటర్, సో అని చెప్పేసి రకరకాల ఇండికేటర్స్ గురించి కూడా మనం 10th క్లాస్లో నేర్చుకుంటాము. బట్ నో నీడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. హియర్ ద ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ ఏరియా ఈజ్ హౌ ద కలర్ చేంజెస్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ బ్లూ లిట్మస్ పేపర్ విల్ బి టర్న్ టు రెడ్. ఆపోజిట్ విల్ బి విత్ ద కేస్ ఆఫ్ బేస్. రెడ్ లిట్మస్ విల్ బి కన్వర్టెడ్ టు వాట్ now? So red litmus will be converted to blue. So this is about the conversion of color, our test for acid and base. Now we need to discuss about few theories which is mentioned in our syllabus. First theory is what? Arrhenius theory. First theory is Arrhenius theory. He was the first person to propose the theories about acids and bases. ఈయన ప్రకారంగా యాసిడ్ అంటే ఏంటంటే విచ్ గివ్స్ H+ ions or protons in aqueous solutions. సో దాన్ని ఏమంటాం మనము? యాసిడ్. మరి బేస్ అంటే విచ్ లిబరేట్స్ ఆర్ విచ్ గివ్స్ హైడ్రాక్సిల్ ions, OH- ions in aqueous solutions is called base. This is the first definition for acids and bases. The concept is Arrhenius theory. ఏమంటాం దీన్ని? Arrhenius theory. So acid ante what? Which is able to donate or which is able to give H+ ions in aqueous solutions is called acid. Which is able to give OH- ion is called as what? Base in aqueous solutions. So what is the main drawback of Mr. Arrhenius theory? Main drawback of Arrhenius theory is that he is able to explain the behavior of acid and base only in the presence of water, only in the aqueous solution. This is the main drawback of Mr. Arrhenius theory. So he was unable to explain acidic and basic behavior in non-aqueous solutions. Only in the presence of water మాత్రమే చెప్పాడు, బట్ హీ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్. సో యాసిడ్ బేస్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థియరీ, యాసిడ్ బేస్ థియరీ ఫర్ అర్హీనియస్, రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాన్స్టెడ్ థియరీ. దాన్ని ఏమంటాం మనము? లోవరీ బ్రాన్స్టెడ్ థియరీ అని కూడా అంటాము. లోవరీ బ్రాన్స్టెడ్ థియరీ. సో రైట్, వాట్ ఈజ్ ఎ బ్రాన్స్టెడ్ థియరీ? బ్రాన్స్టెడ్ థియరీ అంటాం. నెక్స్ట్ థియరీ ఇస్ లోవరీ బ్రాన్స్టెడ్ థియరీ అంటాము. సో యాసిడ్ అంటే ఈయన ప్రకారం ఏంటి? విచ్ డొనేట్స్ H+ ions, which donates proton, which donates H+ ion, which are proton is called as acid. మరి బేస్ అంటే which accepts proton is called as what? Base. ఏదైతే ప్రోటాన్ని డొనేట్ చేస్తుందో దాన్ని ఏమంటారు? ఈయన యాసిడ్. ఏదైతే ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుందో బేస్. సో ఏమనాలి దీన్ని? బ్రాన్స్టెడ్ యాసిడ్, బ్రాన్స్టెడ్ బేస్ అంటాము. ప్రోటాన్ డోనర్ ఈజ్ బ్రాన్స్టెడ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్. అయితే సమ్ సబ్స్టెన్స్ విల్ యాక్ట్ యాజ్ బోత్ బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ బ్రాన్స్టెడ్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉందనుకోండి, ఇట్ ఈజ్ అన్ యాసిడ్. ఎందుకంటే ఇట్ ఈస్ రెడీ టు లూజ్ H+ ion. సో ప్రోటాన్ వదిలేసింది కాబట్టి ఇదేంటి? యాసిడ్. ప్రోటాన్ ఇస్తుంది కాబట్టి యాసిడ్. ప్రోటాన్ లూజ్ అయ్యాక వచ్చేది ఏంటి? బేస్.
దీన్ని ఏమంటాము బ్రాన్స్టెడ్ యాసిడ్, దీన్ని ఏమంటాము బ్రాన్స్టెడ్ బేస్ విచ్ ఈస్ ఏబుల్ టు, ఎందుకంటే ఇప్పుడు ప్రోటాన్ ఇస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ బ్రాన్స్టెడ్ బేస్. అయితే ఏదైతే ద పెయిర్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విచ్ డిఫర్ బై సింగిల్ ప్రోటాన్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి మనకి a pair of acid and base, a pair of acid and base which differs by single proton, which differs by single proton is called as what? Conjugate acid base pair. Ante if the acid is strong, its conjugate base will be weak. If acid is weak, its conjugate base will be strong. So vice versa anamata. So which is able to donate the proton is called as what? Bronsted acid. Which is able to accept is called as what? Bronsted base. అయితే ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను, some substances or some ions will be acting as both Bronsted acid and base అని చెప్పేసి అది ఎలాగో చూద్దాము. Let us see sulfuric acid. Sulfuric acid అయితే సో దిస్ ఆఫ్టర్ లూజింగ్ వన్ ప్రోటాన్ HSF4 మైనస్ H ప్లస్, సో దిస్ ఈజ్ యాసిడ్. ఇప్పుడు ఇది ఏమవ్వాలి? బేస్. అయితే ఇఫ్ HSO4 మైనస్ డొనేట్స్ వన్ మోర్ ప్రోటాన్ SO4 మైనస్ 2 ప్లస్ H ప్లస్, సో దిస్ ఈజ్ హియర్ యాసిడ్, దిస్ ఈజ్ హియర్ బేస్. చూసారా ఇక్కడ మనకి లైక్ ఇది ఒకటే సబ్స్టెన్స్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ బోత్ యాసిడ్ అండ్ బేస్. అదే ఇక్కడ ప్రోటాన్ ఇది యాక్సెప్ట్ చేయగలుగుతుంది, డొనేట్ చేయగలుగుతుంది. సో లైక్ బోత్ ద క్యారెక్టర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద బ్రాన్స్టెడ్ థియరీ. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్, సో ఇట్ ఈస్ ద వీకెస్ట్ బేస్. ఇది స్ట్రాంగెస్ట్ బేస్ అంటే ఇది వీకెస్ట్ యాసిడ్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు H2SO4 and SO4 2 minus, H2SO4 అండ్ SO4 ఈ రెండింటిని మనము కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే ఇప్పుడే డెఫినేషన్లో నేను ఏం చెప్పినా, కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏ పెయిర్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విచ్ డిఫర్స్ బై ఏ సింగిల్ ప్రోటాన్, విచ్ డిఫర్స్ బై ఏ సింగిల్ ప్రోటాన్. దాన్ని ఏమన్నా మనము కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అన్నాము. కానీ ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 2 ప్రోటాన్స్. సో దిస్ ఈజ్ నాట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. ఎగ్జామ్లో ఇలా అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్? దిస్ ఈజ్ నాట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, నాట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, రైట్? అయితే నా ఈ రెండింటిని ఏమనొచ్చు ఇప్పుడు మనము? H2SO4 అండ్ HSO4 మైనస్, ఈ రెండింటిని ఏమనొచ్చు మనము? లైక్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అనొచ్చు. ఇది కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ సింగిల్ ప్రోటాన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సింగిల్ ప్రోటాన్. ద పెయిర్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ దట్ డిఫర్స్ బై ఏ సింగిల్ ప్రోటాన్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. నా అలా అనుకుంటా HSO4 మైనస్ అండ్ SO4 2 మైనస్, దిస్ ఈజ్ ఆల్సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ఏంటి మనకి? లైక్ వన్ ప్రోటాన్. వన్స్ అగైన్ ఇఫ్ ద యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్, ఇట్స్ కాంజుగేట్ బేస్ విల్ బీ వీక్. ఇఫ్ యాసిడ్ ఈజ్ వీక్, సో ఇట్స్ కాంజుగేట్ బేస్ విల్ బీ స్ట్రాంగర్. వైస్ వర్సా విల్ బీ ద థింగ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ. అయితే వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ సో మిస్టర్ బ్రాన్స్టెడ్ లోవరీ బ్రాన్స్టెడ్ థియరీ అంటే he was unable to explain the acidic behavior of non-protonic compounds. He was unable to explain the acidic behavior of non-proton అంటే ప్రోటాన్ లేని వాటి గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. దిస్ వాజ్ ద మేజర్ డిఫెక్ట్. ఎంతసేపు ఈయన ప్రోటాన్ ఉంటే, ప్రోటాన్ తీసుకుంటే, ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంటే అన్నాడు తప్ప, సో వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటాన్ ఆర్ వితౌట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రోటాన్ he does not explain the acidic behavior and the basic behavior. This is the main drawback of Mr. Bronsted theory. Now let's shortly recollect what is Arrhenius theory, what is Bronsted theory. Arrhenius theory explain the behavior of acids and bases only in the presence of aqueous solution. కానీ ఈయన అలా కాదు Bronsted. So like which is donating the proton is called as what? Like acid. So which is accepting the proton is called as base. A pair of acid and base that differs by a single proton is called as what? Bronsted acid base. అయితే ఇంతసేపు నేను స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అని అంటున్నాను. సో అసలు ఈ పారామీటర్ ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ అంటే when dissolved in water or when undergone electrolysis which completely dissociates is called as what? Strong acid. Which does not completely dissociates is called as what? Weak acid. అలాగే బేస్ అయినా స్ట్రాంగ్ బేస్ అంటే which undergoes complete dissociation or ionization.
weak base ante which does not undergo. So the behavior of acids and bases will be varying with the strength also, right? Strong acid, strong base, weak acid, weak base will be there. When an acid reacts with a base, what will be formed? Salt, that is a neutral compound, right? Now we need to see about the concepts related to Lewis theory. So one more theory, totally 3 theories are mentioned in the syllabus. We have seen the first theory is Arrhenius theory, second theory is the Bronsted acid base theory, and third one is this Lewis theory. Aithe he has given some broad like criteria for the acids and bases. Lewis em cheptadu ante electron pair donor is acid, electron pair acceptor is base. Along with these things, in a some more criteria ichadu. We will see all the examples related to the Lewis acids and bases now. ఎందుకంటే క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీవైస్ యాసిడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీవైస్ యాసిడ్ అని చెప్పేసి క్వశ్చనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు గో ఫర్ ద pH and POH calculations. With this topic will be down. Now let's see various examples. You can look carefully on the board so to copy down the Lewis acids and bases. So the next concept is Lewis acids base theory. According to Lewis, what is the acids? So electron pair donor is called as what? Lewis acid. There, so electron pair acceptor is called as what? Acid. Akkada proton donor, opposite here, vice versa. You need to see very carefully. So in Bronsted theory we have seen proton donor here, but electron pair acceptor. So but they have, Lewis has given a broad classification rather than acceptor donor. Many things he have given many cited examples. But for reset point of view, no need to remember this many examples. But if the paper was tough also, you need to able to attempt the things. So just make a note of these things. All electron deficient molecules are Lewis acids. What do you mean by the word electron deficient? Usually compounds should have 8 electrons in their outermost shell. 8 కాకుండా 6 4 ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. అలాంటివన్నీ కూడా లీవైస్ యాసిడ్స్ అవుతాయి అన్నాడు. సో ఎగ్జాంపుల్స్ ఆర్ BCl3, ఐ మీన్ బోరాన్ ట్రైక్లోరైడ్, దీంట్లో ఎన్ని ఉంటాయి? 6. బెరిలియం ఫ్లోరైడ్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఎన్ని ఉంటాయి? 6. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్ ద క్యాటయాన్స్ అండ్ సమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద లీవైస్ యాసిడ్స్. సో క్యాటయాన్ కనిపించిందంటే ఏంటి మీనింగ్ మనకి? సో మన సిలబస్లో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లీవైస్ యాసిడ్. సో ఎలిమెంట్స్ విత్ సెక్స్ ఎట్ ఎలక్ట్రాన్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ అంటే సింప్లీ స్పీకింగ్ 6th group elements. 6th group elements will be having 6 electrons in the outermost shell. కాబట్టి అవన్నీ కూడా లీవైస్ యాసిడ్సే అన్నాడు. అండ్ ఎక్స్పాండెడ్ ఆక్టెట్, ఇందాక ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అన్నాను. అంటే ఏ వాటికైతే 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉంటాయో అవి లీవైస్ యాసిడ్సే. అలాగే వేటికైతే 8 కంటే ఎక్కువ ఉంటాయో, కొన్నిసార్లు 10, 12, 14. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఫ్లోరైడ్ 8 ఉంటాయి, SF4. సో వీటికి ఎన్ని ఉంటాయి? 6, 8 అలా చేంజ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ PCl5 తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉంటాయి? అవుటర్మోస్ట్ షెల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఎక్స్ట్రా ఆక్టెక్ట్ పేర్లో ఉంది ఎక్స్పాండెడ్ ఆక్టెక్ట్. ఆక్టెక్ట్ అంటే ఎక్కువ ఉండేవన్నీ కూడా కేటగిరీ కమ్స్ అండర్ వాట్ నౌ? లైక్ లీవైస్ యాసిడ్స్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. మనం దీని గురించి ఎలాగో పీరియాడిక్ టేబుల్లో మాట్లాడుకుంటాము. సో మెటల్ ఆక్సైడ్స్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఉంటాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ వాట్? లీవైస్ యాసిడ్స్. వన్స్ అగైన్ ఏ స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ ద లీవైస్ యాసిడ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్. ఇంకోటి ఎక్స్పాండెడ్ ఆక్టెక్ట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉన్నా కానీ 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ దే కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ లీవైస్ యాసిడ్స్. వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ క్యాటయాన్స్ అండ్ 6 ఎలక్ట్రాన్స్ ఉండేవి outermost shell లో, దట్ ఈస్ 6th group elements. అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. నాన్ మెటల్స్ అంటే ఏంటి? 5th group, 6th group, 7th groups. వీటి ఆక్సైడ్స్ అన్నీ కూడా దేని కేటగిరీ కిందకి వస్తాయి? లీవైస్ యాసిడ్స్. నా విల్ సీ అబౌట్ ద లీవైస్ బేసెస్. సో మీరు అన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోయినా క్యాటయాన్స్ హైలైట్ చేసుకోండి, ఇది హైలైట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇది మనకి డెఫినేషన్స్ గుర్తుంచుకోండి, ఏవేవి లీవైస్ యాసిడ్స్. ఇంత డీప్గా పేపర్ ఏమి ఉండదు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ వీ నీడ్ టు బి ప్రిపేర్డ్. Now we have seen about Lewis acids, now Lewis bases. So quietly opposite to that, Lewis acid అంటే ఇందాక ఏం చెప్పాము? ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. బేస్ అంటే ఏమన్నాము? ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్. అంటే కండిషన్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏ కాంపౌండ్స్కి అయితే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏంటి మనకి ఇప్పుడు లివైస్ బేసెస్. కానీ ఇక్కడ వరకు మీకు ఎగ్జామినర్ రారు ఈ సెట్ ఎగ్జామినేషన్లో. ఇందాక మనం అక్కడ ఏం మాట్లాడుకున్నాము? ఆల్ క్యాటయాన్స్. అంటే ఇక్కడ ఏంటి? ఆల్ యానాన్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద లివైస్ బేసెస్. అండ్ అక్కడ ఏం చెప్పాము మనము? నాన్ మెటల్ ఆక్సైడ్స్. అంటే ఇక్కడ ఏంటి? మెటల్ ఆక్సైడ్స్. మెటల్స్ అంటే 1A group, 2A group, 3A group ఆక్సైడ్స్ అన్నీ కూడా మనకి ఇట్ కమ్స్ అండర్ ద లివైస్ బేసెస్. అండ్ మాలిక్యూల్స్ పై బాండ్స్ ఉన్నవన్నీ కూడా లివైస్ బేసెస్. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పుకున్నాం మనము లైక్ ఓన్లీ లైక్ అయనిక్ బాండ్ రిలేటెడ్ మాత్రమే అక్కడ. హియర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కోవాలెంట్ బాండ్. కోవాలెంట్ బాండింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా దేర్ విల్ బి డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్. ఆల్ దీస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద లివైస్ బేసెస్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ లైక్ ఎక్స్ప్రెసింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్స్ అండ్ బేసెస్, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద pH అండ్ POH వాల్యూ. సో లైక్ పౌలింగ్స్ ఒక స్కేల్
డిజైన్ చేశాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ pH స్కేల్. సో pH వాల్యూ ఈజ్ ఫ్రమ్ లైక్ 0 to 14. ఆ స్కేల్ ప్రకారం ఏంటి మనకి pH వాల్యూ ఈజ్ ఫ్రమ్ 0 to 14. ఇఫ్ ఇట్ ఈస్ 0 to 7 it will be acid. If it is 7 to 14 it will be base. If it is 7 exactly neutral, right? So here one important question is that, so what is neutral, what is amphoteric? What is neutral, what is amphoteric? అంటే న్యూట్రల్ అంటే ఇట్ ఈస్ నైదర్ ఎసిడిక్ నార్ బేసిక్. అలా అయితేనేమో న్యూట్రల్ అంటే ఆల్ ద ఎసిడిక్ నేచర్ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై ద బేసిక్ నేచర్, నైదర్ యాసిడ్ డామినేట్స్ నార్ బేస్ డామినేట్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రల్. దట్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సాల్ట్స్, right? Amphoteric ante it is showing both acidic character and basic character, especially third A group oxides and fourth A group oxides, right? Ante it is having both acidic character and basic character. Now formula for the pH calculation is pH is equal to minus log H plus ion concentration. POH అనుకోండి మైనస్ లాగ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. హియర్ వన్ థింగ్ టు బి స్ట్రెస్డ్. సో మనకు ఆల్రెడీ సొల్యూషన్స్ వీడియోలో చూసాము H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏం తీసుకోవాలి, నార్మాలిటీ నాట్ ద మొలారిటీ. ఎగ్జామినర్ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసము దే విల్ బి మెన్షన్ ద మొలారిటీ ఇన్ ద క్వశ్చన్. సో వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ నార్మాలిటీ. మనకు తెలుసు హౌ టు కన్వర్ట్ నార్మాలిటీ ఇంటూ మొలారిటీ ఇంటూ నార్మాలిటీ. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ మొలారిటీ. X ఈజ్ వాట్, నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఆర్ OH మైనస్ అయాన్స్. pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. POH ఈజ్ ఈక్వల్ to minus log OH minus ion concentration. This is how we will calculate the strengths of the acids and bases. Strong acid అనుకోండి pH value will be close to 1 or 0. Strong base అనుకోండి pH value will be close to 14. So అంటే which of the following is strong acid and various pH values ఇస్తాడు. Acid strong అంటే its pH value should be very close to 0 to 1. Base strong అంటే its pH value should be very close to 14, 13 to 14. Then the base will be strong, right? This is about the acids and bases concept theory. In the next video we'll be seeing about the problems. Thank you.